నువ్వు రావడంతో అక్షయ అవనీలు ఎంత ఆనందపడిపోతున్నారో చూడు. చీకట్లు అలుముకున్న వారి జీవితంలోకి ఒక్కసారిగా వెలుగులు నిండినట్టుగా సంతోషంతో మొహాలు వెలిగిపోతున్నాయి. నువ్వు ఖచ్చితంగా వస్తావని ఇద్దరూ చుట్టుపక్కల వాళ్ళందరితో చెప్పుకున్నారు. రాత్రంతా ఇద్దరూ నిద్రపోలేదు కూడా. నువ్వంటే ఎంతగానో ఇష్టపడి ఎంతగానో ఆరాధించే అవని తప్పు చేసుంటుందని అసలు నువ్వెలా అనుకుంటున్నావు? ఒకసారి నువ్వు కూడా ఆలోచించాలి కదా. నీ ఇంట్లో నిహారికనే పాము ఎప్పటినుంచో తిరుగుతోంది. అవని కాపురాన్ని కాటేయాలని చూస్తోంది. దాని కుట్రలో భాగంగా దొంగ ఆధారాల్ని నీ ముందు ప్రవేశపెట్టుండొచ్చు కదా. విలువైన వాటిని దూరం చేసుకుంటే దూరం చేసుకున్నవాడు దురదృష్టవంతుడవుతాడు శ్రీకర్. అలాంటి భార్యని అలాంటి కూతుర్ని చూసుకొని జీవితాంతం ఆనందంగా గడిపేయొచ్చు. అటువంటి ఆనందాల్ని ఎందుకు కాళ్ళదనుకుంటున్నావు? ఆనాడు జాతకం కుదరని నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఎంతో ధైర్యంగా ఇంటికి తీసుకుని వెళ్ళిన వారిని ఇప్పుడు ఎలా వదిలి ఉండగలుగుతున్నావు? ఎందుకు నీ జీవితాన్ని డిస్టర్బ్ చేసుకుంటున్నావు? కాస్త ఇప్పటికైనా ఆలోచించు. మంచి మనసున్న ఆడది భర్తని రాజుని చేసుకుని మురిసిపోతుంది. అవని అలాంటిది. మూర్ఖురాలైన ఆడది భర్తని బానిసం చేసుకుని ఆడుకుంటుంది. ఆ నిహారిక లాంటిది. అంత తేడా ఉంది. ఆ తేడాని గమనించు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని అయోమయంలో ఉన్నాను వదిన. వాళ్ళకి నువ్వు ఈ ఆనందాన్ని ఈ గంట మాత్రమే ఇచ్చి వెళ్ళిపోదామనుకుంటున్నావా? లేదా జీవితాంతం ఇద్దామనుకుంటున్నావా? నా ప్రశ్నకి నీ సమాధానం ఏంటి శ్రీకర్? నువ్వు చెప్తుంది కరెక్టే అనిపిస్తుంది వదిన. వాళ్ళని వదులుకోవాలని నాకు లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల వదులుకున్నాను అంతే. ఈ ఆనందాన్ని వాళ్ళకు జీవితాంతం ఉండేలా చేద్దాం అనుకుంటున్నాను.